ఉపవాసములో మరణాన్ని చూస్తున్నాము, ఉపవాసములో జీవాన్ని చూస్తున్నాం. లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాను, శ్రద్ధగా చూసుకునండి. ప్రతి ఒక్కరూ కూడా కూడిన మనమందరము ఈ దిన కాలాన్ని శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుదాం. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దాని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకు నాకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమున నీకు ఇచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఆహాబు అన్నటువంటి వ్యక్తి నాబోతు అన్నటువంటి వ్యక్తిని ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే, ఈ ఆహాబు ఉన్నటువంటి నగరమునకు దగ్గరగా ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ తోటను ఈ యొక్క ఆహాబు చూసినప్పుడు, ఇది నా నగరుకు ఆనుకొని ఉన్నది కాబట్టి ఈ తోటను నేను తీసుకున్నట్లయితే ఇది మంచిగా కూర మొక్కలను, ఆకుకూర మొక్కలను అందుకు వేసుకోవచ్చు అని ఆలోచించి ఆ ద్రాక్ష తోటకి యజమాని వద్దకు వెళ్ళి అడుగుతున్నాడంట, నీ తోట నా నగరుకు దగ్గరగా ఉంది, అది నాకు ఇవ్వు, నేను దానికి బదులుగా నీకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తాను, లేదా ఇంకో చోట స్థలం ఇవ్వను కూడా అక్కడైనా నీకు ఏర్పాటు చేస్తాను. అయితే నాకు మాత్రము ఈ ద్రాక్ష తోట చాలా నచ్చింది, ఈ స్థలము ఇది నాకు కావాలి అని అడిగాడంట. ఆహాబు ఎవరిని అడిగాడు? నాబోతును అడిగాడు. అయితే నాబోతు అన్నాడు, అయ్యా ఇది నా కష్టాయితం కాదు, ఇది నా పితరుల కాలం నుంచి నాకు వస్తూ ఉంది, మా తాతల కాలం నుంచి ఈ యొక్క స్థలము వంశపారంపరంగా మాకు వస్తుంది కాబట్టి ఇది మా తరతరాల నుంచి మాకు స్థిరాస్తి కనుక ఇది నేను ఇవ్వలేను అని నాబోతు ఆహాబుతో చెప్పాడంట. చెప్పగానే ఆహాబు దాన్ని ఎంతగానో ఆశించినప్పుడు అది ఇస్తాలే అనుకున్నాడు. ఎందుకంటే ఆహాబు ఒక నగరమునకు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి కనుక నేను అడిగిన వెంటనే నాబోతు దాన్ని చాలా సులభతరంగా ఇచ్చేస్తాడు అనుకున్నాడు. చాలా ఇష్టపూర్వకంగా, అయ్యా తీసుకోండి, మీరు అడగడమే లేటు అన్న రీతిగా ఇస్తాడులే అని అనుకున్నాడు. ఆహాబు యొక్క మాటకు నాబోతు ఎదురు చెప్పడు అనుకున్నాడు. అయితే అతని ఆలోచనలకు అక్కడ విభిన్నంగా జరిగింది. ఆహాబు దేనైతే ఆశించాడో, ఏ ద్రాక్ష తోట కావాలనుకున్నాడో దాని యజమానైన నాబోతు నేను ఇవ్వలేను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ వ్యక్తికి ఏమి చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటి వద్దకు వెళ్ళి పడుకొని ఉన్నాడంట. తను భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు, దిగాలుగా మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎందుకు దిగాలు పడుకొని ఉన్నాడు? తను ఆశించిన ద్రాక్ష తోట అతనికి దక్కలేదని. నేను అడిగితే ఏదైనా నాకు వస్తుందిలే, ఎవరైనా ఇస్తారులే అనుకున్నాడు. కానీ అక్కడ నాబోతు ఎప్పుడైతే ఇవ్వను అన్నాడో ఆ దిగులుతో అన్నం తినలేదంట, నీళ్లు తాగలేదంట, వెళ్ళి పడుకొని ఉన్నాడంట. పడుకొని ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, అన్నం తీసుకోలేదు, నీళ్ళు త్రాగలేదు, దిగాలుగా పడుకొని ఉన్నాడు. అతని భార్య అయిన యెజబేలు, చూడండి లేఖన భాగంలో 4వ వచనం 5వ వచనంలో, అంతటా 5వ వచనం, అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి,
నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతనిని అడుగగా, భార్య అయిన యెజబేలుకు తన భర్త ఎంతసేపటికి భోజనం చేయడానికి రాలేదు. పనివారిని పంపించిన అయ్యగారిని భోజనం చేయాలి పిలిపించుకోరని చెప్తే వీళ్ళెల్లా కూడా ఆయన రాలేదు భోజనం చేయడానికి. దిగాలుగా ఉన్నాడు. అంటే మనం అంటాం ముఖం ఎంత అట్లయిపోయింది అని చెప్పేసి మూతి ముడుచుకుపోయినాడంట. ముఖం ఏం చేసినాడంట? ముడుచుకుపోయింది. అంటే సంతోషం లేదు. ఎవరిలో? ఆహాబులో సంతోషం లేదు. ఈ విషయము భార్య తన పనివారిని పంపిస్తే భోజనం చేయడానికి రాలేదు. చాలా సమయం అయిపోయింది. ఎందుకు ఈయన భోజనం చేయడానికి రాలేదని యెజబేలు భర్త యొద్దకు వెళితే భర్త ఏం చేస్తున్నాడు? పడుకొని దిగాలుగా ఉన్నాడంట. అప్పుడు వెళ్ళి చూసింది, ముఖంలో ఏమాత్రం ఆనందం లేదు, ముఖంలో సంతోషం లేదు, చాలా దిగాలుగా మూతి ముడుచుకొని ఉన్నాడంట. అప్పుడు భార్య వచ్చి అడుగుతా ఉంది యెజబేలు, ఎందుకు అలా ఉన్నావు? భోజనానికి ఎందుకు నువ్వు రాలేదు? మరి భోజనం ఎందుకు చేయలేదు? మూతి ఎందుకు అట్లా ముడుచుకొని ఉన్నావు? ఏమైంది అని యెజబేలు ఆహాబును అడిగిందంట. అప్పుడు ఆహాబు చెప్తున్నాడు, మన నగరకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మనకిస్తే గిన దాంట్లో బాగా కూర మొక్కలను కూరగాయలను వేసుకోవచ్చు, మనకు దగ్గరగా ఉంటుంది అని అనుకున్నాను. అయితే ఆ ద్రాక్ష తోట మనకి ఇస్తాలే అనుకున్నాను. దాని యజమాని అయినటువంటి నాబోతు ఇయ్యనని చెప్పాడు అని ఈ యొక్క ఆహాబు యెజబేలు తన భార్యని యెజబేలుతో చెప్తా ఉన్నాడంట. అతనికి నేను డబ్బు కావాలని డబ్బు ఇస్తానన్నాను, దానికి అతను ఒప్పుకోలేదు. ఈ స్థలాన్ని నాకు ఇవ్వు, ఇంకో చోట నీకు స్థలం ఇస్తానన్నా కూడా లేదు, నాకు వద్దు అని అంటున్నాడు. అతను ఎంత అడిగినా కూడా ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేటట్టు లేడు అని దిగాలుగా భార్యతో చెప్పాడంట. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఆహాబు ఆశిస్తున్నది నాబోతు యొక్కటువంటి ద్రాక్ష తోట. అంటే తనది కాని దానిని ఆశిస్తూ ఉన్నాడు. ఇవ్వడము ఇవ్వకపోవడము నాబోతు ఇష్టం అది. ఎందుకంటే అది తన యొక్క ఆస్తి, తన పితరుల కాలం నుంచి తనకు వస్తున్నటువంటి ఆస్తి అది. ఆ ఆస్తిని తను ఇవ్వకపోవడం తన ఇష్టం, తనది. కానీ ఆహాబు ఏమంటున్నాడంటే, అతను నేను అడగగా ఇవ్వలేదు, ఇక అది నాకు దక్కదు, ఆ ద్రాక్ష తోట నాకు రాదు, చాలా ముచ్చటగా ఉంది ఆ ద్రాక్ష తోట, అందులో మన నగరానికి చాలా దగ్గరగా ఉంది అని తన భార్యతో అన్నప్పుడు తన భార్య అంటుంది, దీనికోసము ఇంత దిగులుపోయినావా? ఈ మాత్రం దానికోసమే ఇంతగా దిగులుపోయి ఉన్నావా? భోజనము చేయకుండా, నీళ్లు తాగకుండా, ఇంత దిగాలుగా ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకొని ఈ బెడ్రూమ్లోకి వచ్చి ఈ రీతిగా పడుకొని ఉన్నావా? నేను ఒక ప్లాన్ చెప్తాను, అనగా నేను ఒక ఆలోచన ఇస్తాను నీకు, దాని ప్రకారం నువ్వు జరిగించు అని చెప్పిందంట. చెప్పగానే ఆహాబు సరే అన్నాడు. చూడండి, భార్య అయిన యెజబేలు ఆహాబుకు ఎలాంటి ఆలోచన ఇస్తూ ఉందో చూడండి. 7వ వచనంలో, అందుకు అతని భార్య అయిన యెజబేలు, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, రాజులు 1వ గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో, అందుకతని భార్య అయిన యెజబేలు, ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతకులకును పంపెను. జాగ్రత్తగా వినండి, భార్యని యెజబేలు ఆహాబుకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఇప్పుడు సామాన్య మనుషునివి కాదు, నువ్వేదో ఒక అధికారం లేని స్థితిలోనో ఒక అనామకునివి కాదు. నువ్వు ఈ పట్టణాన్ని ఏం చేస్తున్నావు? రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తివి. యెజబేలు అంటా ఉంది,
నీవు ఈ పట్టణాన్ని, ఈ నగరాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తివి. నువ్వు ఏదైనా చేయవచ్చు, నువ్వు అనుకుంటే ఏమైనా జరిగించవచ్చు. నీకు ఏది కూడా అసాధ్యమైనది లేదు. నువ్వు ఎలాగూ చెబితే ఈ నగరములో అలాగూ నడుచుకోవాల్సిందే. దీనికోసము ఇంతగా దిగులు చెందుతావా? లేచి భోజనము చేసి మనస్సులో ఎట్లుండాలంట? సంతోషంగా ఉండు. ఎట్లుండాలంటుంది? మనసులో సంతోషంగా ఉండు అని చెప్పేసి ఇజబెల్ ఏం చేస్తుందంటే ఆ ఆహాబు యొక్క ముద్ర తీసుకొని వచ్చి ఒక లెటర్ మీద ముద్రించి దాని మీద ఒక సమాచారమును ప్రజల్లోకి చేరవేస్తూ ఉంది. ఏంటా సమాచారం అంటే చూడండి, లేఖన భాగంలో 9వ వచనంలో ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరిగించవలెను. ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. చాలు. యెజబెలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆహాబు యొక్క ముద్రను ముద్రించి ఒక తాకీదు ఇస్తుంది. ఏమని చెప్తున్నదంటే, మీరు ఉపవాస దినమును చాటించండి. ఏం చేయాలంట? ఉపవాస దినమును జరపండి. ఉపవాస దినము జరిపి ఆ ఉపవాసపు దినములో మీరు చేయవలసింది ఏంటంటే, నాబోతు అని అనేవాడు రాజును దూషించినాడు, దేవుణ్ణి దూషించినాడు. ఎవరినంట? రాజును దూషించినాడు, దేవుణ్ణి దూషించినాడు అని మీరు అతని మీద ఒక నింద వేయాలి అని చెప్పేసి ఈ యొక్క యెజబెలు ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉంది. మరి నాబోతు దేవుని దూషించడము, నా ఆహాబును దూషించడానికి అనడానికి వినడానికి ఎవరైనా ఉండాలి కదా. అంటే ఒక ఇద్దరిని, వాళ్ళు ఎవరంట? పనికి మాలిన ఇద్దరిని సాక్షులుగా పెట్టండి. పక్కా ఈమె ఏం చేస్తుందంటే పగడ్బందీగా ఒక శాసనాన్ని ఇస్తూ ఉంది. ఏంటంటే, ఉపవాస దినం ఈరోజు అని చెప్పండి. ఆ ఉపవాస దినం రోజు దేవుని దూషించినాడు నాబోతు, రాజును దూషించినాడని మీరు అతని మీద నింద వేయాలి అని యెజబెలు ఒక ప్లాన్ ప్రకారము దానిని ముద్ర వేసి ఇచ్చేసింది. ఒక ద్రాక్ష తోట కోసం గమనించండి, ఆమె ఏ దినాన్ని ఎంచుకుంటా ఉంది? ఒక పవిత్రమైన దినం, ఉపవాసపు దినం, దేవుణ్ణి మహిమపరిచేటువంటి దినాన్ని ఒక వ్యక్తిని చంపడానికి, ఒక వ్యక్తి యొక్క తోటను అక్రమంగా దానిని పొందుకోవడానికి దేవుణ్ణి అడ్డుగా పెట్టుకొని ఒక శాస్త్రం ఇస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. ఆమె ఉద్దేశం ఏంటంటే, నాబోతు చనిపోవాలి, కానీ అది ఆహాబు మీదకి రాకూడదు. నాబోతు చనిపోవాలి, రాజుకు మంచి పేరు రావాలి. నాబోతు చనిపోవాలి, ప్రజలకు నాబోతు మీద ఏం రావాలి? ద్వేషము రావాలి. ఎందుకంటే దేవుని ద్వేషించినాడంట నాబోతు, రాజును దూషించినాడంట నాబోతు అని చెప్పేసి ప్రజలలో నాబోతు మీద ఒక విష ప్రచారము చేయడానికి ఇద్దరు పనికిమాలను ఏర్పరుస్తూ ఉందంట. వీరు ఆ రీతిగానే యెజబెలు చెప్పిన విధంగానే వీరు ఒక ఉపవాసపు దినాన్ని జరిగించారు. ఆ దినములో నాబోతు మీద ఇద్దరిని సాక్షులుగా ఉంచారు. అవును, మేము విన్నాం, ఇతను ఈ మాట అన్నాడు, రాజును దూషించినాడు. ఉపవాస దినం ఎందుకు? దేవుడు లేడు, ఏం లేడు,
ఏ దేవుడు ఉన్నాడని ఉపవాస దినాన్ని పెట్టారు అని చెప్పేసి ఇతను అనడం మేము చూసాము. దేవుని దూషించాడు, ఆహాబును దూషించాడు, చాలా ఘోరంగా తిట్టాడండి ఈ వ్యక్తి అని చెప్పేసి ఇద్దరిని సాక్షులుగా పెట్టారంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కుటుంబంలో నీ భర్తతో ఎలాంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు? యెజబెలు చేస్తున్నటువంటి ఆలోచన గమనించండి. భార్యగా భర్తకు చెప్పవలసిన మాట ఏంటి? అతను ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు వదిలేయండి, ఇంకా ఎందుకు, అతను ఆస్తి కదా అది, మనకెందుకు అన్నటువంటి మాటను భర్తకు చెప్పలేదండి. భర్తకు రాని ఆలోచన భార్య చేస్తూ ఉంది. ఆహాబుకు రాని ఆలోచన యెజబెలుకు ఎంత క్రూరత్వమైన మనస్సు కలిగి ఉందో గమనించండి. నీ భర్త ఈరోజు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే నీవు అతనిని సమస్యలోనికి తీసుకువెళ్ళేది కాదు. అతన్ని సమస్యలలో పడుకోకుండా మంచి ఆలోచన ఇచ్చి ఆ సమస్య నుంచి అతనిని బయటికి తీసుకొని రావాలండి. కానీ ఈరోజు అనేకులు సిస్టర్స్, భర్త ఏదో జాబ్కు వెళ్ళి వస్తాడు, ఇంటికి వస్తానే నూరి పోస్తుంటారు కుటుంబీకుల మీదనో, తల్లి మీదనో, తండ్రి మీదనో, లేకుంటే ఈయన అతని తోడుపుట్టుల మీదనో, పిల్లల మీదనో. ఎక్కడో పనిగా అతను వెళ్ళి ఏదో పని భారముతో ఇంటికి వస్తే, ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అతనితో ప్రవర్తించిన విధానం ఎలాంటిది? భార్యగా నీవు ప్రతి విషయంలో భర్తను సమాధానపరచాల. నీవిచ్చే ఆలోచన నీ భర్తకు శ్రేయస్కరమైనదిగా ఉండాలా. కానీ యెజబెలు గమనించండి ఎలాంటి ఆలోచన చేస్తూ ఉందో. భర్తకు రాని ఆలోచన చేసి ఒక పథకము రచించి ఒక అమాయకుని చంపడానికి దేవుని అడ్డుగా పెట్టుకుంటూ ఉంది. దేవుని అడ్డుగా పెట్టుకొని ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధపడతా ఉంది. ఒక వ్యక్తి మరణానికి కారణమవుతా ఉంది దేవుని అడ్డు పెట్టుకొని. ఈరోజు నువ్వు విశ్వాసివా? ఏ రీతిగా జీవిస్తున్నావు? నువ్వు సేవకునివా, పాస్టర్వా, రెవరెండువా, నువ్వు ఎవరివైనా సరే దేవుని అడ్డు పెట్టుకొని ఏమైనా ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తున్నావా? ఈ లోక సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి దేవుని ముందుగా పెట్టుకుంటున్నావా? దేవుని అడ్డుగా పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన కార్యాలను నువ్వు జరిగిస్తున్నావా? ఒక్కసారి గమనించండి. దేవుని అడ్డుగా పెట్టుకొని నువ్వు చేసే ప్రతి కార్యము అది నీ నాశనానికి వస్తుంది. యెజబెలు చేస్తున్న ఆలోచన ఒక పవిత్రమైన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, దేవుని ఆరాధించే దినాన్ని సిద్ధపరుస్తూ అదే దినాన్ని ఒక వ్యక్తికి మరణ శాసనం రాస్తూ ఉందండి. ఒక వ్యక్తికి మరణ శాసనం రాస్తూ ఉంది. ఎంత ఘోరమైన స్థితి! దానికి ఇద్దరు పనికి మాలిన వాళ్ళను సాక్షులుగా ఏర్పాటు చేస్తూ ఉంది. అవునన్నాడు ఇతను అని చెప్పేసి. నువ్వు ఏమైనా ఇతరుల మీద ఇలాంటి నిందలు వేయడానికి నువ్వేమైనా అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్షిగా ఉన్నావా? అబద్ధపు మాటలు ఇతరుల మీద నిందలు వేయడానికి, ఇతరుల జీవితం నాశనము చేయడానికి నీవేమైనా అలాంటి మనస్సు కలిగి ఉన్నావా? ఈ సమయంలో దాన్ని తీసివేసుకో. ఈ రీతిగా ఒక ఉపవాస దినము చాటించినప్పుడు నాబోతు అనని మాటలను, దూషించని పలుకులను, అవును ఇతను దూషించాడు, అవును ఇతను దేవుని దూషించాడు, ఉపవాస దినమును ఇతను మరి ఎగతాళి చేశాడు, ఉపవాసపు దినాన్ని ఈ వ్యక్తి పాటించలేదు, ఆహాబును కూడా ఇతను దూషించాడు, ఇతను చూసుకొని ఇంకా కొంతమంది నేర్చుకుంటారు కాబట్టి ఇతను బ్రతకడానికి వీల్లేదు అన్న రీతిగా అక్కడ వారంతా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు నాబోతు మీద. ఇదేమీ తెలియని నాబోతుకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అతని ద్రాక్ష తోట గురించి ఇదంతా జరుగుతుందని ఆ వ్యక్తికి తెలియదు. అతని ద్రాక్ష తోట కోసమే తన మీద ఈ నిందలు వేస్తున్నారు అని అతనికి తెలియదు.
తెలియని ఒక యథార్థవంతుడండి, కపటోపాయము తెలియని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అయితే వీరు కపటము చేత ఆ వ్యక్తిని నిరికించారు. ఎప్పుడైతే ఆ రీతిగా అన్నారో చూడండి లేఖన భాగంలో 13వ వచనంలో, అప్పుడు పనికిమాల ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. జాగ్రత్తగా వినండి. సమాజములో ఏం చేశారంటే వీళ్ళు అతని మీద ఏం చేస్తూ ఉన్నారు? అబద్ధపు సాక్ష్యము పలుకుతూ ఉన్నారు. అవును, నాబోతు దేవుని దూషించాడు, రాజును దూషించాడు నాబోతు అని చెప్పేసి అక్కడ వారు అతని మీద అబద్ధపు సాక్ష్యం పలుకుతూ ఉన్నారట. సమాజంలో అందరి ఎదుట మేము చెవులారా విన్నామండి అతను దూషించినాడంటే నాబోతుకు అర్థం కావడం లేదు. అసలు ఏంటి పరిస్థితి? నేనెప్పుడన్నాను? రాజు నేనెప్పుడు దూషించాను? దేవుని నేనెప్పుడు దూషించాను? అసలు మీరు ఎవరండి? నేను ఎప్పుడంటే మీరు విన్నారు అంటే లేదు, నువ్వు అన్నావు, దేవుని దూషించినావు, నువ్వు దేవుని తిట్టావు, రాజును కూడా నువ్వు దూషించినావు, ఈ ఉపవాస దినాన్ని నువ్వు వెక్కిరింత పాలు చేశావు, ఎగతాళి చేశావు అని చెప్పేసి ఆ ఇద్దరు కూడా ఆ వ్యక్తి మీద అమానుషంగా నిందలు వేస్తున్నారంట. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా మనుషుల చేత నిందలు వేయబడి ఉన్నావు కదా. ఈరోజు నీవు అనేకుల చేత దూషించబడుతున్నావు కదా. చేయని నేరానికి, చేయని పనులకు నీవు అనేకుల చేత మాటలు పడుతున్నావా? కుటుంబీకులతో మాటలు పడుతున్నావా? నీ బంధువులతో నీవు మాటలు పడుతున్నావా? గమనించండి. ఎవరో చేసిన తప్పుకు నీవు శిక్షను పొందుతున్నావా? ఈరోజు అదే స్థితిలో నాబోతున్నాడండి. అసలు నాబోతుకి ఏం అర్థం కావడం లేదు ఆ పరిస్థితి. అప్పుడు వారందరూ కూడా అతని మీద నింద వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి లేఖన భాగంలో 14వ వచనంలో కింద 13వ వచనం చివరిలో, వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలుకు వర్తమానము పంపగా ఏం చేశారంట? ఆ యొక్క ఊరి పట్టణం బయటికి తీసుకుని వెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారంట. ఎంత ఘోరమైన స్థితితో గమనించండి. అదే నేను అన్నాను మొదటగా, ఉపవాసములో మరణం. అంటే ఈ ఉపవాస దినము కపటోపాయంతో కూడుకున్నదండి. ఈ ఉపవాస దినము ఒక వ్యక్తి యొక్క మరణానికి గురి చేసేదిగా ఉంది. లోకస్తులు యెజబెలు చేసినటువంటి నేరారోపణకు, అబద్ధపు నేరారోపణకు ఒక అమాయకుడు బలైపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డవైతే ఎవరి మీద నిందలు వేయ మాకు. నీవు మంచివాడవు, మంచి దానవు అనిపించుకోవాలని ఇతరుల మీద నీవు నెపము నెట్ట మాకు. అది ఏమాత్రం కూడా నీకు శ్రేయస్కరమైంది కాదు. దానివలన ఇంకొకరి జీవితము నాశనమయ్యేదిగా ఉంది, ఇంకొకరి బ్రతుకు కూలిపోయేదిగా ఉందండి. ప్రియ సహోదరుడా, నీ భార్య మీద నీ కోపం ఉంటే ఏదైనా నువ్వు మాట్లాడడానికి, యథార్థంగా మాట్లాడడానికి ప్రయత్నించు. చేయని నేరానికి నీ భార్యను నువ్వు వంచమాకు, ఆమె మీద నెపములు మేయమాకు. చేయని తప్పులకు నీ భార్య నువ్వు శిక్షించమాకు. ఎందుకంటే నిందలు చాలా ప్రమాదకరం, ఒకరి జీవితాన్ని నాశనము చేసేదిగా ఉంది.
చేయవలసిన కార్యములు నీకు ఏదైతే ఉన్నదో దాన్ని ఇతరుల మీద చూపించమాకు. అదే రీతిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఎవరి చేతనైనను నిందలు, అవమానములు పరిచేత నువ్వు బాధించబడుతున్నట్లయితే నువ్వు ఏమాత్రం కూడా నీ స్థితిని దేవునికి సమర్పించుకోవడంలో సిద్ధపడు. నాబోతును గమనించండి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఇది మోసకరమైన ఉపవాసము. ఎలాంటి ఉపవాసం ఇది? మోసకరమైన ఉపవాసాన్ని చాటించారు. ఈరోజు చాలామంది కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి అంటే ఏదో ఆ రోజు లబ్ధి పొందాలా, ఆ రోజు ఏదో దేవునిని మేలు పొందాలా అనే ఉద్దేశంతో చాలామంది ప్రార్థనకు వస్తున్నారు. నువ్వు ఉపవాసపు దినములో నువ్వు కూర్చున్నప్పుడు గడిచిన జీవితం అంతా కూడా విడిచిపెట్టాలండి. ఒక రోజుతో కాదు నువ్వు ఉపవాస ప్రార్థనలో గడపవలసింది. ఉపవాస ప్రార్థనలో నీకున్న పరిశుద్ధత అది ప్రతిరోజు కూడా నీలో కనిపించాలి. అయితే యెజబెలు ఇక్కడ చేసిన మోసకరమైన ఉపవాసపు దినము ఒక వ్యక్తి జీవితాన్ని నాశనము చేసేసింది. చంపేశారు, అతని ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నారు. ఇక ఎవరు మనకు అడ్డు లేరులే అనుకున్నారు, ఇక అది మనదే అనుకున్నారు. జాగ్రత్త సుమా. ఎప్పుడైతే ఆహాబు యెజబెలు అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, సర్వోన్నతమైన దేవుడు ఒక వ్యక్తిని పంపించాడంటే తన పక్క ప్రవక్తను పంపించి అడిగిస్తూ ఉన్నాడు, ఏమయ్యా ఆహాబు, నీకు ఇది న్యాయమేనా? ఒక యథార్థవంతుణ్ణి, ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోట తీసుకోవడానికి అతన్ని చంపిస్తావా నువ్వు? ఇదిగో అతని రక్తము నాకిన కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి అని చెప్పేసి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. చూడండి లేఖన భాగంలో 19వ వచనంలో, నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపిదివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకునని అతనితో చెప్పాను. దయగల దేవుడు చూస్తుంటాడండి. నాబోతును చంపేశాము, అతని తోటను ఆక్రమించుకున్నాము, మనల్ని అడిగేవారు ఎవరూ లేరు, మనల్ని ఎదిరించేవారు ఎవరూ లేరు, ఆ తోట మనదైపోయింది అని అనుకుంటున్నటువంటి ఆహాబు యొద్దకు దేవుడు తన ప్రవక్తని ఎలియాను పంపించి అంటా ఉన్నాడు, ఆహాబు, నీవు నాబోతును చంపించావు, రాళ్లతో కొట్టి చంపించావు, అతడు చిందిన రక్తము కుక్కలు వచ్చి నాకాయి. సరే, అయితే నా దేవుడు నన్ను పంపించాడు, యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఏ స్థలమంది అయితే నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి ఆహాబు అని ఏలియా ఆహాబుతో సెలవిస్తూ ఉన్నాడు. తమాషా కాదండి తప్పు చేసి తప్పించుకోవడం. ఈరోజు అనేకులు హత్యలు చేసి కోర్టులలో తప్పించుకుంటూ ఉన్నారు. కొంతమంది ఒకరి జీవితాన్ని నాశనము చేసి తప్పించుకుంటూ ఉన్నారు. ఈరోజు మనుషుల చేతిలో నువ్వు తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతుల నుంచి నువ్వు ఏమాత్రం కూడా తప్పించుకోలేవు. ప్రియ సహోదరుడా, అనని మాటలు అనినట్లు నువ్వు ఏమైనా ఇతరుల గురించి చెప్తున్నావేమో, అన్నదమ్ముల మధ్య జగడం పుట్టిస్తున్నావేమో, భార్యాభర్తల మధ్య జగడం పుట్టిస్తూ ఉన్నావేమో. అనని మాటలు అన్నారని నీ మనసులో ఉన్న చెడు హృదయమును బట్టి ఇతరుల మీద నువ్వు నిందలు వేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆహాబు యొద్దకు ఏలియాను పంపించినట్లుగా దేవుడు తీర్పును నీ మీదకి పంపించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇతరుల గురించి నీవు ఇతరులది ఆక్రమించుకుందాము, ఇతరులది దోచుకుందాము, ఇతరులది మరి స్వాధీనము చేసుకుందాము అన్న ఆలోచన ఎప్పుడు చేయమాకు. అది మంచిది కాదు.
ఎందుకంటే ఈరోజు నువ్వు ఏదో దాన్ని నీ అధికారం ఉందనో, ధనబలం ఉందనో, అంగబలం ఉందనో, నీ కాడ మరి మనుషుల బలగం ఉందనో నీవు ఏదైనా నువ్వు చేయాలనుకుంటే అది చాలా తప్పు. అండబలముతో, ధనబలముతో, అధికార బలముతో నువ్వు దేనైనా జరిగిస్తే సర్వోన్నతమైన దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. ఆయన ఏమైనా చేయగలడు. కొంతమంది మాటకారులు ఉంటారండి. మాటకారులు అనగా ఏ పరిస్థితినైనా వాళ్ళ మాట చేత దాన్ని మార్చివేసుకుంటూ ఉంటారు, వారికి అనుకూలంగా జరిగించుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గర వారి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అన్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉండాలంట. కానీ ఈరోజు మనుషులు ఎట్టున్నారంటే ఎవరి దగ్గర వారి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త. పనికి మాలిన ఇద్దరు మనుషులను నాబోతు అనని మాటలు అన్నాడని సాక్షిగా పెట్టిన రీతిగా ఈరోజు పనికి మాలిన జీవితాలు అనేకులు జీవిస్తూ ఉన్నారు. అనని మాటలు అన్నారన్న రీతిగా చెప్తా ఉన్నారు. ఇలాంటి అనుభవాలు మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి. అసలు మనకి ఏమీ తెలియని దాంతో మన వాళ్ళను దోషులుగా నిలబెడతా ఉంటారు. ఎంతోమంది జీవితాలు ఈరోజు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఆహాబు చేతిలో, యెజబేలు చేతిలో నాబోతు జీవితము నాశనమైన రీతిగా, చనిపోయిన రీతిగా ఈరోజు అనేకులు కూడా ఈ రీతిగా ఉన్నారు. అయితే దయగలిగిన దేవుడు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఏలియా వచ్చి ఈ మాటలు చెప్పాడో, యెజబేలు యొక్క మాంసాన్ని కుక్కలు పీక్కు తింటాయని చెప్పాడో, తన పిల్లలు తన కుటుంబం నాశనం అయిపోతుందని చెప్పాడో, చెప్పిన వెంటనే ఆహాబు ఏం చేస్తున్నాడు చూడండి. 27వ వచనంలో ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రము చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి నేను దాన్ని రప్పించెదను. మొదటి ఉపవాసము మరణం. అంటే ఒక యథార్థవంతుణ్ణి మరణించేటట్టు చేసింది. హత్య గావించబడ్డాడండి నాబోతు. అది మోసకరమైన ఉపవాసము. అయితే ఈ రెండవది, ఇది ఎవరు చేస్తున్నారు? ఈ ఉపవాసము ఆహాబు చేస్తున్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే భయపడ్డాడు దేవునికి. చేసిన తప్పుకు భయపడిపోయి తన వస్త్రములను చింపివేసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చాటించి దేవునికి భయముతో వణుకుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయ్యా తప్పైపోయింది, క్షమించు, తప్పైపోయిందయ్యా, నిజముగా క్షమించు అని చెప్పేసి దేవుణ్ణి కన్నీటితో బ్రతిమలాడుకుంటూ ఉన్నాడంట, భయపడుతూ. ఎప్పుడైతే తన దేవునికి భయపడే విధానము దేవుని యొక్క దృష్టికి అనుకూలమైందో అప్పుడు దేవుడు సెలవిచ్చాడంట. తిరిగి ఏలియాను పంపించి అతని కాలములో నేను ఇచ్చినటువంటి ఆ శాపము, అతని జీవితానికి నేను ఇచ్చినటువంటి ఆ యొక్క ఘోరమైన మరణము అతనికి రాదు, అతని కుమారుల కాలంలో వస్తుందని పంపించాడంట. జాగ్రత్తగా వినండి. మొదటి ఉపవాసము ఒక వ్యక్తిని చనిపోయేటట్టు చేసింది. యెజబేలు రచించినటువంటి మోసకరమైన ఉపవాసపు. అయితే ఆహాబు చేస్తున్న ఉపవాసము అతనికి మరణం నుంచి తప్పించింది, జీవంలోనికి. అంటే యెజబేలు రచించిన ఉపవాసము నాబోతు చనిపోయాడు, చంపేశారు. ఆహాబు చేస్తున్న ఉపవాసము తనను మరణంలో నుంచి తప్పిస్తూ ఉంది. అందుకని చెప్పాను,
ఉపవాసంలో మరణము, ఉపవాసంలో జీవము. ఈరోజు ఈ ఉపవాసపు కూడికలో నీవు పాల్గొంటున్న నీవు ఆహాబు ఏ రీతిగా అయితే దేవునికి భయపడుతూ ప్రార్థించాడో ఆ రీతిగా ఈ దినకాలంలో నువ్వు భయపడుతూ దేవునికి ప్రార్థించినట్లయితే నీ జీవితంలో మునుపెన్నడు చూడని కార్యములు చూస్తావు. హల్లెలూయా. మునుపెన్నడు నువ్వు చూడటువంటి స్వస్థతలు చూస్తావు. అనారోగ్యం నుంచి విడుదల కలుగుతుంది, కష్టముల నుంచి విడుదల కలుగుతుంది, దుఃఖము నుంచి సంతోషము కలుగుతుంది. అయితే నీవు ఈ ఉపవాస దినంలో దేవుడికి భయపడాలి. ఏమని భయపడాలి అంటే, ఉపవాస దినంలో నువ్వు కూర్చోగానే దేవుడు అద్భుతములు చేయడండి. ఉపవాస దినంలో నువ్వు మోకరించగానే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు ఏం జరిగించడు. నీలో పశ్చాత్తాపం, నీలో ఒక తీర్మానము, నీ మనసును దేవుడికి అప్పగించడంలో పరిపూర్ణత, పరిశుద్ధమైన పరిపూర్ణత, ఇది చూస్తేవాడిగా ఉన్నాడు దేవుడు. చాలామంది అంటుంటారు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే చాలు బాగవుతావని. లేదండి, నువ్వు బాగు కావాలి, నీ ఆరోగ్యం బాగు కావాలి, నీ కుటుంబం బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి అంటే నీవు మారవలసిన జీవితాన్ని మారాలి. ఆహాబు దేవునికి భయపడుట దేవుడే చూశాడు, మనుషులు కాదు. మందిరములో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన నీ పక్కన విశ్వాసులు, నీ సేవకుడే చూస్తాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆ ప్రవర్తన అంతా కూడా ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఈరోజు నీవు చక్కగా వచ్చి మందిరములో భయపడుతున్నట్లు నువ్వు యాక్షన్ చేయాల్సిన పనేం లేదు. నీ యాక్టింగ్కు ఇక్కడ స్వస్థతలు జరగవు. నీ యాక్షన్కు ఇక్కడ నీ యొక్క శ్రమలు పోవు. దేవునికి కావాల్సింది యాక్షన్ కాదండి, పరిపూర్ణమైనటువంటి మార్పు కావాలి. ఉపవాస దినం ఆ రోజు చాటించినది వారు ఉన్నటువంటి స్థితి నుంచి పశ్చాత్తాపడి దేవునికి భయపడ్డారు. ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా? భయపడే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? భయపడే నువ్వు ఈ ఉపవాస దినంలో పాల్గొంటున్నావా? అయితే నువ్వు భయపడుతున్నట్టే అది నీకు ఆశీర్వాదమే. గడిచిన కాలంలో ఏ ఘోరమైన నీచమైన కార్యములు నువ్వు జరిగించావో వాటన్నిటినీ విడిచిపెట్టినట్లయితే దేవుడు ఈరోజు నీకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలుపుతాడండి దేవుడు. అయితే నీ బ్రతుకు మారకుండా నువ్వు స్వస్థ కార్యము చూడలేవు, నీ మనసు మారకుండా ఆశ్చర్యకార్యములు చూడలేవు, నీ ఘోరమైన నీచమైన కార్యాలు మానుకోకుండా దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేవు. తాత్కాలిక ప్రార్థన, తాత్కాలికమైనటువంటి ఉపవాసము ఇదంతా కూడా పనికిరానిది. దేవునికి కావాల్సింది స్థిరమైనటువంటి దేవుని యందు నమ్మకమైన జీవితం. అది కావాలి దేవునికి. ఈరోజు ఆ రీతిగా ఉన్నావా? ప్రభువా, నేను నా జీవితాన్ని మార్చివేసుకుంటాను, నా బ్రతుకును నేను మార్చివేసుకుంటాను. గతంలో నేను చేసిన ప్రతి పాపము నుంచి, ప్రతి దుష్కార్యము నుంచి ఈ ఉపవాసపు దిన ప్రార్థన కూడికలో వాటన్నిటిని విడిచిపెడుతున్నాను, నీ దయ నా మీద ఉంచు ప్రభువా అని నీ మనసు నువ్వు మార్చుకోవడానికి సిద్ధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలులు దయచేస్తాడు. ఆహాబు మారిన మనసుతో దేవునికి ఉపవాసము చాటించి ప్రార్థించినప్పుడు మరణమును తీసివేశాడండి దేవుడు. ఆ ఘోరమైన మరణాన్ని తీసివేశాడు. ఈరోజు నీ బ్రతుకును ఎందుకు మార్చలేడు? నువ్వు భయపడితే దేవునికి, నువ్వు భయపడి దేవునికి మొరపెడితే నీ జీవితాన్ని దేవుడు తప్పకుండా 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 మార్చివేస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉపవాస దినం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. యెజ్బేలు వంటి మనస్సు నీకుందా? తీసివేసుకో. ఆహాబు వంటి పశ్చాత్తాపం పడుతున్నావా? అయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు.